ఎంతసేపు వచ్చి అందరు కనిపిస్తున్నారు, ఆమె కనిపించట్లేదే. ఎవరయ్యా? ఇప్పుడే ఈపులు పారిపోయింది. నాకే చెప్పిందా నీకు ప్రేమ? అవునాయన. ఎవరంటున్నావా అమ్మా? గ్రామంతా లక్ష్మి అంటారు. లక్ష్మీ తిరుగుతమ్మా. నాయనా గోపయ్య, నువ్వు ఉత్తరాది మన దేశంలోని ఎదురుదికి మీ అత్తయ్య మామయ్య వచ్చి ఇంకమ్మా మీ కుమారుడు ఉత్తరాది మన దేశం వెళ్ళారు కదా, రోజుకొని పంపిస్తాను, పుట్టింటి తీసుకెళ్ళారయ్యా, నేనే దగ్గర నుండి పంపించాను. ఇప్పుడే వెళ్ళి లక్ష్మీ తిరుగుతున్న కరుణాలు చూచి అత్తవారికి రమ్మండి. అలాగే నాయన. మనకు పోయే కాలం వచ్చింది. మీ బావగారు ఎత్తవారింటికి వెళుతూ ఉంటున్నాడు. ఏదో మాట్లాడి వస్తున్నావుగా, వెళ్ళిపోతున్నాడు. అత్తవారికి అత్తవారికి ఏం ఒకటా రెండో మూడో నాలుగా 700 గోవులు కొనుక్కోపోయా. ఇంతకాలం నుంచి తెలియగలవాళ్ళు, ఈ తమ్ముడు నుంచి చిన్నవాళ్ళు రాత్రి పెద్ద పొద్దు వచ్చి 200 గోవులు కొట్టేసి ఎవరికైనా వస్తాం. సుందరమ్మా మీరు మాట్లాడుతున్నావు చేసుకోవాలనుకుంటున్నా. సుందరి మా పూలు మాకు తోలుకొని వచ్చి మా పూలు మాకు తెచ్చి ఎట్టుబడి సాగు అబ్బాయి సుందరం మాట కట్టుబడి గోపయ్య. నేను నా మరుపుతో అన్నదమరిగే కలం వస్తుంది. అవును, ఆ సుందరం మాట కట్టుబడిన గోపయ్య ఒంటరిగా తనకింటికి చేరి సాయంత్రం గుహానికి వచ్చాడు గోపయ్య. అందరు కనిపిస్తున్నారు. ఆయన ఎప్పుడు నిద్రిస్తున్నాడు. గోపయ్య నిద్రించే సమయంలో సుందరం నిద్ర పట్టరా. నిద్రబాబులు పోయి వంటగది భోజనం తయారు చేసి అత్తయ్య తెలియవద్దామని బావుగా లేకపోతాయా ఏంటి? నేనా? సన్నకాడ బావుగానే పోటాడాను. నువ్వు లేకపోతాయా? తప్పదా బావా? బావా తెలియవద్దామని లేవో గారు. తెలియవద్దామని నాయనా. కోడి కోసిందా? కోడి కోసాడు. సంతకాడే కోపించింది జగన్. ఎవరుకున్నా మరి అది అందులో మల్లెలవాడు మల్లెలవాడు నెంబర్ 1గా ఉన్నది. ఈ పని కాలంలో కూడా పెద్ద కథ కాబట్టి ఈ 10 రోజుల్లో కూడా ఇంత చేపు కూర్చున్నారంటే చాలా విశేషం. గోపయ్య లేచాడు, సజ్జన్న కూడా 10 మంది చేసుకున్నాడు, ఒక్కడే వస్తున్నాడు. వెంకటేశ్వర ఎదురొచ్చాడు. దుర్మార్గులు అంతా కూడా మళ్ళీ గోపయ్యని అడిగి పంపుతున్నారే అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఎదురొస్తున్నాడు. ఎలా?
ఎక్కడున్నారండి? ఇక్కడ నేను కాకాడ పెద్ద అబ్బాయి గోపయ్య ఉన్నాను. గోపయ్య? అవునండి. ఉత్తరాలు వెళ్ళే ఉంటాయి కదా. రాత్రి వచ్చాను. ఇంటి దగ్గర బాగున్నారా? దీనిగా ఉన్నారు. ఎవరితో వదిలే ఆ మహాలక్ష్మి తిరుగుతూ బాగున్నా. ఆమె భార్యనండి. భారత ఆమె ఇక్కడ లేదు. మత్తవారి కావాలో ఉన్నదట. ఎవరు చెప్పారు నీకు? మమ్మ చెప్పేది. దాని మాటలు దీని మాటలు నవ్వావా? గొప్పలు ఆడిపోయినట్టే. అమ్మ అబద్ధం చెప్పదు. అమ్మాయి టిఫిన్ తీసుకుని పాలకొండ పెరగ తిరిగి వస్తాయి అంటున్నది. నిజమవుతుందా? నీ భర్త తగ్గుదా? ఏం చేస్తుంది? మగు పుట్టి పోగొట్టి 4 గుళ్ళు చాటినే అక్కడ తిరిగి వస్తాయి. బ్రాహ్మణ నీ మాట ఎవరు నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఏంటి అల్లర పాకదా? ఆ పాకలో శ్రీలక్ష్మి తిరుగుతూ వారికి 7 గోళ్ళు ఊడిపోయి శివు రక్తంతో దుర్గంధ వాసనతో ఆ మహాలక్ష్మి తిరుగుతూ బ్రతకదయ్యా. ఏం జరిగింది? ఆమె కుర్చీ వ్యాధి వచ్చి ఆ కుర్చీ వ్యాధితో పగడిచేమో. అపురూప సౌందర్యం తెల్లని బొమ్మ. శివాదశం అమ్మ చెప్పదు. చిచి ఎవరో బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు చీకటి. ఒక చెప్పే అయినా అడవిలో అలాగే గుర్తొచ్చింది కల్లాగా. ఈ బ్రాహ్మణుడు చెప్పి వెళ్ళిపోయాడే అది ఇప్పుడు ఆ నిజం తెలుసుకోవాలి. పాక దగ్గర వెళ్ళాలి అనుకున్నటువంటి గోపయ్య పాక దగ్గర చేరాడు. పొద్దున్నే రక్తంలాగా వచ్చినది. రక్తం ఎలా ఉంది? ఆ పాకాలో పుండులాగా పడుకొని ఉంది. పుష్టి వ్యాధి. అట్టి సమయంలో చూచినాడట గోపయ్య. ఈమె నా భార్య కాదు. అపురూప సౌందర్యవతి తిరుపతమ్మ. ఈమె నా భార్య కాదు. ఈమె నా భార్య కాదని ఎప్పుడు ఏం తిరిగాడు. భర్త మాట వినగానే మెల్లగా లేచింది అతని. ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నా? అదిగో నీ నేత్రం అమ్మకోరే తిరుపతి. చూడలేదమ్మ నీరు కట్టుకోవడానికి వస్త్రంలోకి ఏడు పని వేసారు. దుర్మార్గం తిరుపతి. నీ చీర ఇచ్చు. నీ చీరలో ఏడులో శుభ్రపడతాను. వద్దు నాథ, భక్తుడు భార్య సేవ చేయాలి కానీ భార్యతో భర్త సేవ చేయడం ప్రతి నా మాట కాదని తిరుపతి. భర్త మాటలు మాత్రమే లేదు. ఆ చీర కట్టుకొని అమూల్యంగా భర్త మీద ప్రేమ కలిగిన గోపిరాజు చీర కడుతున్నాడట. కొంచెం విషయం వచ్చింది తిరుపతమ్మ. నేను మనం అన్నదమ్ములకు ద్రోహం చేయకూడదు. ఇప్పుడే మన భూమి వెళ్ళి తరలించుకుని వచ్చి ఎవరి స్వామి నేను వచ్చే స్వామి ఉత్తరాదివని వెళ్తారా? వద్దు నాకు పుష్టి వేలు వస్తున్నాయి కలగాలని సాక్షాత్గా చూస్తున్నాను. ఆ ఉత్తరాది మా
ఆదివేషపడేటి తల్లి కూడా పెద్ద కలిగాను ఆదివేషపడేటి తప్పదు స్వామి నీ రథములకు వెళ్ళి అయ్యా నీ రథములకు వెళ్ళి మరణించడానికి ఇప్పుడే మళ్ళీ వెళ్ళి మనం కళ్ళించుకొస్తాడు భారీ మాట మీరు వెళ్ళిపోతున్నాడు ఏడు దిగిన గోపయ్య వెళ్ళొద్దు స్వామి వెళ్ళొద్దు అంటుంది గాలిలో ఉన్న తినమ్మ నీకు నాకు సాయంకాలం మన్యం చేరుకున్నాడు గోపిరాజు సాగరయ్య ఇంటి వద్ద పరిస్థితి నేనేమని చెప్పు తిరుపతి మొక్కకు కృష్టి వేయాలి 7 మేడలు ఎక్కడ వచ్చాయి 7 అడుగులు తాజాకులు బాగా వేసి ఆ పాకలో పడేసి తిరుపతిలో బ్రతకదు సాగరయ్య మల్లయ్య మనం వెళ్ళిందా ఉంటుందో ఉండదు రాత్రి నడిచి వెళ్ళాను ఇవాళ నడిచి వచ్చాను శరీరం తలసిపోయింది ఈ రాత్రి పడుకుని పేగుందాం లేచి అన్నపడ మందరం తలెత్తుకుని వెళ్ళిపోతారు అందరూ పడుకున్నారు తమ్ముడు నడియాం చీకటి గోపిరాజుకి మరణం తథ్యం అన్యం ఈ అడవిలో వెంకటేశ్వర స్వామి రూపాన్ని మారి వస్తున్నాడు జన్నిగోలు ఇచ్చింది పెద్దపూరి అరుపు ఉన్నది జన్నిగో ఆ పెద్దపూరి వస్తే ఎన్ని గోవులు రక్తం మీరు చంపేస్తుందో సత్యమైన జన్నిగో ఉన్నదే ఎందువల్లండి భగవంతుడు అని
చదివావు కొక్కులతో పొడిచినదో పెద్ద పని ప్రాణాలు బాధపడినా భూస్థలాలు పడిపోయింది సరిపోయింది కదా అని వెనకమాలుగా నది వెళ్ళిపోతుంది ఇక వెనకమాలు చూశాడు గోపరాధం ఏది పెద్ద పని చూసింది కొత్తలే మొదలుతాడు నా తిరిగి వచ్చు జన్నిగో అంబారి ఎప్పుడు అడిచింది గోవులన్నీ చెల్లా చెదరమై వెళ్ళిపోతున్నాయి చేత కట్టించారు అన్నయ్య 700 గోవులు కనిపిస్తున్నాయి కానీ బుజ్జు కొమ్ములు తనకు కనిపించలేదు అన్నయ్య ప్రాంతం అంతా తిరిగాము చెరువు కట్ట మనం నీటి రాని వెళ్ళింది ఏనాడు మనకి ఆపద సంభవించలేదు అడవిలో అవునన్నయ్య నేను ఒక్కడికి వస్తాను ఇద్దరు జాగ్రత్త మీ అందరూ రండి గోపిరాజు ఎలాంటి వాడు తెలుసా అన్నయ్య ఎలాంటి వాడు గజమ్మ రొమ్ము కలిగిన ధీరుడు గోపయ్య కొత్తగా ఫైబర్స్ చేస్తున్నారు చూడు ఆ ఒత్తిడి కింద పెట్టేసా ఇది గట్టిగా ఉంటుంది చెడి పెట్టి అట్టుంటారా గోపయ్య దారిలో పడుకుంది జన్నిగు అమ్మా చల్లగాలికి ఇక్కడ పడుకుంటున్నావా ఏమలే తెల్లని గోప హస్తమేశాడు గోపయ్య రక్తపు మడుగులో గోపిరాజు మాటలు కానీ కొండస్వరిలో ఉన్న పెద్ద పుల్లు వచ్చింది సంగీతిరా కర్రల కత్తులు బీటల పరిచయం పెరిగించిపోయి వేడు అందరూ మంచిగా ఎక్కండి మంచి మీరు కూర్చుంటారు అడుగుతారని చెప్పగలరు ఒక్కడే వస్తున్నాడు గోపయ్య సమయం పోరాటం చేస్తున్నాడు పెద్ద పులిపై జనిగోను చంపావు నిన్ను నేను ప్రాణాలతో ఇడువను కళ్ళకి రక్తం
మహత్యం చేత గొడ్డదారి పదలో పడిపోయింది గోపయ్య రేతి పూర్తికర చేతులు గొడ్రాలు ఇలా చూస్తున్నాడు గోపయ్య చుండు దగ్గర పెద్ద పుల్లి లేచింది సౌండ్ పెట్టండి మొత్తం వాడి దండిగా ఉంటా నిన్ను తెలుగు గోపయ్య ఏం చేశాడు అర్ధరాత్రి చీకట్లో అయ్యా మహత్యం కావున కొట్టి పిడి చేతులు కూర్చో రాజు రైతులు కత్తి అదృశ్యం అయిపోయింది రాజు రైతు చూస్తున్నాడు గోపయ్య ఇట్లా పెట్టి పట్టుకొని గర్భంలోకి ఎన్ని కట్టి అదృశ్యం వెంకటేశ్వర స్వామి ఆచించింది ఒంటరి వాడి చేసింది పెద్ద పులి ఒక్కడే గోపిరాజు చీకట్లు పెద్ద పులి ఏం చేసింది గోపయ్య ఏం చేస్తుందండి అయ్యా గోపయ్య
పెద్ద పులి గోడు కోసాడు, తల్లికి పుదో కోసాడు. ఆ గోపిరాజు తిరుసు కోసుకొని ఏడ్చుకుంటూ గోవులు వస్తున్నాయి. ఏది నా తల్లిగో? అవునా? ఏది నా తల్లిగో? అందరూ ఆటలు పడుతుంది. గోపాల ఎలా చెప్పాలి? కదా అబ్బా బ్యాగులో ఏమని చెప్పమంటావు తల్లి? తిరుపతి మూట ఇప్పటి చూసిన మునియేటి ఉంటున్నా. ఎవరండి? తిరుపతి భర్త శిరస్సు కనిపించింది. బ్యాగులో అంతరా నిర్దిష్టంత్రాలు పట్టు ఆ మూడు దిక్కి చూడగా భర్త శిరస్సు చూసినటువంటి ఆ లక్ష్మీడు వెళ్ళిపోయావా స్వామి? నాకంటి ముందు వెళ్ళిపోయావా? అయ్యా 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 ఏడు మంది బాగిన వారికి మంచి పెట్టి బాగిన ఖర్చు పెట్టి నాది ఆది ఏం చేస్తానన్నా ముందు మరణించావా? కర్రదమ్మన్నాడు. అంతటా వెంకటేశ్వర స్వామి చూసి ఆ తల్లి ఏనాడు నేను కోరలేదు శ్రీనివాస, నా భర్తతో నేను హోముడు వెళ్ళిపోతున్నాను. వెంకటరమణ వెంకటరమణ
పోయినాడట. ఆ యొక్క తిరుపతి శరీరం ఎలా మారిపోయింది? శివరక్తాము కట్టుబడినాడు. నేను ఉండను కారత్తయ్యా. నీ కొడుకు పెద్ద కుమారుడు శిరస్సు తీసుకొచ్చాను గోపుడు. పసుపు కావడం కుమారుడు మంచివాడు. సహోదరి అందరికి బాగా పంచిపెట్టి 7 నెలలు కట్టాడు నా గోపయ్య అని చెప్పి ఆ పశువు కుంకుమ అమ్మవారి యొక్క పొడిలు వేస్తుంది. ఆ తోడుకోవడం చూశాడు. పశువు కుంకుమ వేస్తుంటే గడపట్లో పడిందని చెప్పి ఆ తోడుకోవడం ఏం చేస్తున్నారు అన్నయ్య? చీపురు తోడుకోవడం చీపురుతో ఏం చేస్తున్నావు ఇక్కడ? పుష్టిముండా ఫస్ట్ముండా చీమ రక్తం పుట్టుబడి చీపురుతో ఉడుస్తుంది తోడుకోడళ్ళు. ఆ సుందరమ్మ ఆ చీపురుతో ఎప్పుడు ఉడుస్తున్నారో ఆ ఊళ్ళో లక్ష్మి ఎలా వెళ్ళిపోతుంది? ధనలక్ష్మి వస్తుంటే ధనలక్ష్మి వెళ్ళిపోతుంది. అలాగని 4 మంచి మాటలు. గడపట్లకి చీపురు దగ్గర కూడా ముట్టుకోవాలి. ఎక్కడైనా పేరంటారు చీపురు తగ్గితే ఇంట్లో లక్ష్మి ఉండదు. పంపు తిప్పిన నీళ్లు బొట్లు పడితే లక్ష్మి ఉండదు. పగిలిన అద్దాలు ఇంట్లో ఉండదు. 4 రోజులు రాట్లా పంపు నీళ్ళు చూసావా? అదే విధంగా ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉంచకూడదు. ఇది ఆపదలు వస్తాయన్నమాట. ఇవన్నీ తీసేయాలి. మాకు ఎదురుగా చెప్పులు ఇవ్వకూడదు. పక్కన ఇచ్చుకోవాలి. చెప్పుల్లో శని ఉంటుంది. చెప్పులు చీపురు ఒక చోట పెట్టుకోకూడదు. చెప్పులు చీపురు ఒక చోట పెడితే దరిద్రం వస్తుంది. మిరగాయలకు పోవటానికి అన్ని ఆడ కుదురుతున్నాయి. దరిద్రం వస్తుంది. అంచేతనే శిరపదం చెప్పిన రీతిగా చేసుకుంటే ఆ దరిద్రం బీరువా మీద బరువు పెట్టకూడదు. బీరువా మీద బరువు పెడితే బీరువాలో డబ్బులు ఉండవు, వెళ్ళిపోతాయి. పాత పొరుపులు పెడుతున్నాం. బీరువాలో బరువు పెట్టలేక ఆ విధంగా చేస్తే బీరువా మీద గుడ్డ పరుచుకొని గుడ్డ మీద డబ్బులు పరుచుకోవాలి. ఇనువుకి లక్ష్మి విరోధం. ఇనుము మీద డబ్బు పెట్టకూడదు. ఒక గుడ్డ వేసి ఒక బట్ట వేసి ఆ బట్ట మీద బ్యాగులో పెట్టుకోవాలి, లేదా బట్ట మీద వేసి పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంట్లో ధనలక్ష్మి నిలబడుతుంది. చూసావా? తల్లి కదిలింది. అందరూ చూస్తున్నారు. అక్కడ చెల్లెళ్ళు బాబా నేను ఇప్పుడు పెట్టాలా? అందరూ వచ్చి చూస్తున్నారు. అందరూ పెట్టి దృష్టి అదేమని ఇంత సత్యం ఉన్నదా? వస్తుంది. ఎదురుగా వచ్చింది యాదవరాజుల ఆత్మ. అవి పెంచండి, తులసి పిల్లలు అవి పెంచండి. పశువు ఇంకో తులసి పిల్లలు వరిగిపోతుంది. యాదవరాజు ఎక్కమమ్మ నీ పుణ్యం వస్తుంది. పశువు కుంకుమ పెట్టమని దగ్గర అమ్మ ఇప్పుడే మధ్య తెచ్చాను. యాదవరాజు ఎక్కమ్మ ఎవరో తెలుసా? యాదవరాజుల వంశం, గిరిరాజుల వంశం. తల్లి వచ్చింది. కర్యావరాజుల కాటవరాజు పెద్దిరాజుల వంశం అంటుందిరా. యాదవరాజుల ఎక్కమ్మనమ్మ తీసుకొని వచ్చి అమ్మవారి ఒడిలో వేసి వంగి చాపింది. పశువు అమ్మ మజ్జిగ తెచ్చాను, ఇప్పుడే మజ్జిగ త్రాగమని. ఆ రోజుల్లో మట్టి కుండలో మజ్జిగ చేస్తారు పెద్దవాడు. మజ్జిగ ఇచ్చింది. ఆ రోజున తోటవారి పాలెంలో అందరూ పట్టుకుని సాయిబాబు, చైతన్య, పవన్ వాళ్ళు ముగ్గురు వసూలు చేసిన ధాతలు, నా చెల్లెళ్ళు, ఈ మనవాళ్ళు వెంకటరత్న మనవాళ్ళు, ఈ కథ చెప్పించిన ధాతలు
వారు మల్లెల వారే కదా, మల్లెల వారే కదా. అందరూ కలిసి ఈ కథాకారుని జరిపించారు. వారి కుటుంబాన్ని చెప్పుకుంటారు సరదాగా కాపాడి రక్షించుకు కానీ మాత్రం సినిమాలు చూస్తే ఎట్ట రాస్తారు. నాకు కొంచెమైంది. మీ బాటిల్ ఉన్నాయా? థ్యాంక్ యూ. ఎడ తాగుతూ దించుకుంటున్నాయి. అవి దించితే ఇంకో రకంగా ఉండేది. నేను వీధిలోకి వెళ్ళగానే బంగారం మనం కొట్టుకున్నారు భార్య భర్తలు. ఇప్పుడు సెక్యూరిటీకి ఆర్డర్ వచ్చింది. వాళ్ళు ఊరికి వచ్చింది. ఇంకో రకంగా ఉండేది. అమ్మవారు నా మీద నమ్మకం, తెలుగు పిల్లల మీద అందరూ తీసుకున్నటువంటి వారు. ఇది పిల్లలకి 3 నెలల నుండి 18 సంవత్సరాలు పిల్లలకి హాని జరగకుండా కింద పడినా కానీ మరి చూపు తగిలినా కానీ ఇది పిల్లలకి పనిచేస్తుంది. 50 వరకు ఈ రుసుము. ఇది పిల్లలకి 3 నెలల నుండి 18 సంవత్సరాల వరకు అమ్మవారు ఉంటారు. దగ్గర ఉంటే పిల్లలకి మంచి జరుగుతుంది. ఇది పెద్దవాళ్ళకి నరదృష్టి ప్రతి ఇంటికి ఉంటుంది. ఆ నరదృష్టి పోవాలంటే ఈ తిరుగుతున్న తల్లి అంతా నరదృష్టి అంతా ఉండాలి. ఇది ఒక్కటిసారి ఇంటికి ఒక్కొక్క ఇంటికి ఒక్కటి లేదా పెద్దవాడు కట్టుకోవచ్చు. ఇది నరదృష్టి అంతం. లక్ష్మీ తిరుగుతున్న తల్లి నరదృష్టి అంతం ఒక్కటి 101 రూపాయలు. టీ ఉన్నాయా? ఇప్పుడు ఇచ్చారా సార్? టీ పెట్టారా? ఎచ్చబెట్టండి. ఈ విధంగా బాడీ కనిపిస్తాను. కర్ణంగారు దగ్గర వచ్చి కర్ణంగారు అందుకే ఎట్నో తాడు ఉండబడి సరిపోయింది. తాడు కట్టేదాన్ని కర్ణంగారు మరి భగవంతుని చూసి కర్ణమయ్యేవాడిని ఇల్లు కావాలి. కృష్ణాలు పోతారు. తిరిగి కర్ణంగారు పాదాల మీద పోయి లక్ష్మీ తిరుగుతున్న తల్లి వెళ్ళి ఆ తల్లి పాదాల మీద పడినాడు కర్ణంగారు. ఆ బండారు తల కానీ ఎప్పటిలాగే ఆ గృహం నిలిచింది. ఆ చనిపోయినాడు కర్ణంగారు. అమ్మ నేను ఒక్కడే కాదు, గ్రామానికి ఇద్దరు ఉన్నారు ఈ ఊళ్ళో. కర్ణ మొత్తం ఈ మనుషులు ఈ శనిపతి ప్రతి తీసుకెళ్ళాడు. అమ్మ నీలో సత్యాన్ని నిరూపించాడు. నీకు ఒకసారి కాగేనూరులో ఉంగరం వేస్తాను. సరే ఈ ఉంగరం తీసిస్తే సత్యం కాగేనూరులో ఉంగరం వేశాడు గ్రామానికి. చల్లీళ్ళు చేయవలసిన మెల్లగా తీసేసాడు. ఆ చనిపోయినారు ఆ గ్రామస్తులు. అమ్మా ఇది నడవద్దు. నందిగామ కోర్టుకు పోయాడు. కరెక్ట్గా రాట్లయితే నీ భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు తిరునాడు చేస్తాడు. ఆయన రజకులను తీసుకొచ్చారు. రజకుల మేళాలో నందిగామ కోర్టుకు వస్తున్న అమ్మవారు తమ్ముడు డాలకోడికి
వస్తున్నావో కలెక్టర్ నీ కళ్ళు బండారు తెలియదు సత్యం ఉంటే పుష్టిరోగం ఎందుకు వస్తుంది? భర్త ఎందుకు మరణిస్తాడు? భర్తనే పూజ పరం పడుతుంది. పెడుతూ పెడుతూ మాట్లాడుతున్నారు జనాలు. నేను కుర్చీ దిగానే నా వేట అనుకుంటూ పెడుతున్నా కృష్ణాగారు. గుళహరి గుళహరి అద్దమను వైట్ వైట్ ఉండదు తెల్లదు. వేశాడు కలెక్టర్ కళ్ళు పోయినాయో. తల్లి పాదాల మీద పడతారా దేవుడు? ఆ తల్లికి వెళ్ళిందిరా దేవుడు. నాది కళ్ళు నాకు బండారు కలిగింది నేత్రంపై లక్ష్మీ చెప్తామా. ఎప్పటి నేత్రంలో వచ్చినాయి కరెక్ట్ అన్నా మైకులు వినపట్టలేదు కొంచెం. ఒరే జవాను నూనె డబ్బలు గంధం చెక్కలు అత్తరి పన్నీరు సర్వ నేను తీసుకొస్తాను. సెంటర్ కొంచెం సౌండ్ పెంచు. నీ హోములు ఎక్కడైనా అడిగారు అన్నయ్య నా హోములు ఏటోడినే ఉంటుంది అని చెప్పి కదిలింది. ఒకే చెప్తున్నాడు అన్నయ్య ఈ హోములను 9 రోజులు కాలుతుంది. నేను ఒక శిలా నా భర్తకు శిలా జన్మలో ఒక శిలా పెద్దలు ఒక శిలా ఇది జరిగిన యథార్థమైన గాథ తిరుగుతుంది కదా. ఇంతసేపు 6 అయిందాక ఏ కథలో వాడు చెప్పను. 2 3 వెళ్ళిపోతున్నాడు కథ వాడు. నరసింహరావు కథ మాత్రం తప్పనిసరిగా చదవాల్సింది. చూసావా మన కష్టపడిన సుందరమ్మ కోడికోడు రాళ్ళు అయిపోతారు. రాళ్ళ మీద గంటలు తొలగిస్తారు దుమ్మే భోజనం అని చెప్పి మొత్తం 7 మేళ్ళు కాలిపోతాయి. ఎప్పట్లాగే ఈ తాకలు తాడారు. అన్నయ్య ఈ గుడి పూజ చేసేది ఎవరో తెలుసా? బ్రాహ్మణ. ఈ సన్నివేశనాథం మాత్రమే బ్రాహ్మణుడు కాలేదు. గాయత్రి మంత్రం చదివినంత మాత్రమే బ్రాహ్మణుడు కాలేదు. జ్ఞానం ఉన్నటువంటి నిజమైన బ్రాహ్మణుడు అని చెప్పి తల్లి కదిలింది. మాదిగ వారు ఎంకన్నా కదిలి వస్తున్నాడు వీధిని. ఎంకన్నా నా గుడిలో ప్రముఖ వేదా లేవన్నా ఈ చోటు మీది నాదివారి కన్నా నా పేరెత్తులు రాసేసే మంచి కాళ్ళు తెచ్చురా పోతే పోయింది. మంచి కాళ్ళు తెచ్చు. వాళ్ళు మంచి తెచ్చును కానీ అది మనం ఊళ్ళో నుంచి ఆ పల్లె నుంచి ఊళ్ళో పోవాలంటే మేపవులు గావత్తులు సోదరులు
దానికి వచ్చినట్టు అమలలో వీధికి వచ్చినట్టుందే. ఎంత ఊరగా తాగాము పొద్దున్నే. మహానుభావులు దండాలండి, అయ్యగారులు, అమ్మగారులు, నమస్తే తల్లి. ఏదో అలవాటు పడ్డారు, ఊరకనే తాగామమ్మా. ఏమనుకోబాకండి తల్లి. అందుకని మాకు అక్కడ దారి ఇస్తే మేము వెళ్ళిపోదాం తల్లి. కట్టుకొని పోవాలా వెళ్ళిపోతామమ్మా. అందుకని తొలగిపోలిందయ్యా తింటూ వెళ్ళి అయిందిలే కానీ అదేమో రావట్లేదు. కొద్దిగా శివుడు పెంచుండే అందుకనే పోవలేదయ్యా. అర్థంగా పెట్టి నన్ను ఏమంటే ఎట్టేసే నేను ఎట్ట కుదిరిద్ది నాకు ఈ తేదీ ఎరగొచ్చేవాడిని వేసే నేను ఎట్ట కుదిరిద్ది. వాసన అంటారు మా దోషం అంటారు. ఎవరు ఏందండి ఎవరు మీ కుక్కలని కట్టేసుకోండయ్యా. నేను పాఠశాల ఇది ప్రాభవనగా అగ్రహారం. ఇది అగ్రహారంలో ఉంటే ఎంత కాటికి పోసండి. కాటికి పోతే ఈ భాష కూడా పంపన్నారు నీకు. ప్రాభవగ్రహారం ఇది. మాదివాడు రాకూడదు. మీ వారి వాళ్ళు అటువారి వాళ్ళు మీరు అతికే పెట్టుకుని దూరంగా వచ్చింది. ఎందుకు రాకూడదండి? రాకూడదంటే ఎత్తుకో ఎత్తుకా అంటున్నారు వాడు మీరు. మేమా ఏమయ్యా ఏమన్నా అంటే ఏమన్నా అంటారు కానీ మాడిది తింటావా? ఎందుకో ఇప్పుడు నిన్ను కోస్తే పాలు, నన్ను కోస్తే నెత్తర వస్తుందా? ఏంటంటే నిన్ను కోస్తే పాలు, నన్ను కోస్తే నెత్తర వస్తుందా? అందుకే అందుకే నిన్ను ఊరవసరం పడేసింది మిమ్మల్ని. ఎత్తుకో ఎత్తుకా రక్తము అన్నారు. నెత్తరా చెప్పబోతున్నాడు ఏమన్నా ఏంటి అసలు చెప్పబోతున్నాడేనా? ఏదో అనుకుంటున్నావు కానీ మీ కులం ఏడబుట్టిందో మా కులం ఏడబుట్టిందో నా చెప్పు తెలియదు. చెప్పు తినబడుతున్నాడు అనకూడదు. తెలియదు చెప్పు తినబడ్డాడు. చెప్పు తెలియదు ఇప్పుడు అంటున్నాడు. ఓహో అందుకేనా చెప్పబోతున్నాడు ఏముంటుంది నీకు? అది కాదుయా, నా చెప్పు తినమంటే నా చెప్పు తినటం కాదు, నేను చెప్పేది 20
ఏంటో చెప్పువా ఏందా ఒక మాట చెబుతా ఇల్లు ఏంటో చెప్పు ఏంటా మాదిగవాడి పిల్లలు డొక్కలవాడు డొక్కలవాడి పిల్లలు మీనవాడు మీనవాడి పిల్లలు నెత్తికప్పలవాడు నెత్తికప్పలవాడి కులస్తుడు కులస్తుడు కులహీనుడు కులహీనుడు చపలతోడుకుడు చపలతోడుకుడు ఓరవసి ఓడవసి వాడు వశిష్ఠుడు వశిష్ఠుడు తోడు మీ బ్యాహులాడు చూడండి మాదే వేషానికి కేవలం దగ్గర గుడి స్థలం ఇచ్చిన మాదిగ కన్నకు 100 రూపాయలు కానుక ఇచ్చింది చెప్పలేదా పాలసీని గారు 100 రూపాయలు కానుక ఇచ్చారు ఈ మాది వారి పాత్రకి వారి నెలవేళ తెలుగుదం తల్లి సల్లగా కాపాడు రక్షించుగా ప్రార్థన ఎవరు చెప్పారు ఊరికే పుట్టం కాదు అది సరిగానండి మేము అడుక్కుంటున్నాం అందరం చేసుకుంటున్నాం సరే మీ కులమే ఆడ పుట్టిందో మీకు తెలుసా అంటయా నీకు తెలుసా నీకు తెలుసా నేను చెప్పాను కదా ప్రభుత్వంలో దేవు బెమ్మ ప్రభుత్వంలో ముఖాన్ని నిర్మించిన వాడు దేవు ఓయో నా మాటను మోకానికి పిల్లలు పుట్టరుగా మోకానికి పిల్లలు పుడితే ఈ పూజలు ఈ వ్యవహారాలన్నీ నిలిచాయా నచ్చడం అయిందాక బెమ్మ ముఖాన్ని పుట్టినని బెమ్మకు పుట్టిన బెమ్మ తెగులని బెమ్మ అక్రమ సంబంధంగా రాసి మీరు వ్యాపారంలో అట్టుకాదయా ఈ కులాలు మతాలని మనం పెట్టుకున్నాయి కదా వరసు వశిష్ఠులు పుట్టింది అసలు ఈ జడ్జి పెడితే మీ తాత కోడిచ్చిండు ఈ జడ్జి వేడితే తెలుసా ఈ జడ్జం మా మాదిగిండి దంచం మా మాదిగోడి దంచం అది 18 పోగుల దంజాన్ని 9 పోగుల దంజం మీ వశిష్ఠుడు కట్నంగా ఇచ్చిండు జామంతుల కుమార్తె అరుంధోతికి 9 పోగుల దంజం మీకు ఇచ్చిన మేము మా మాదిగంటి దంజాన్ని మీరు తీసుకొని మమ్మల్ని ఊళ్ళోకి రావద్దంటారా ఏడండి న్యాయం అసలు ఈ కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాయి కదా మా పిల్లలు మీరు చేసుకున్నప్పుడు మీరు మాకేమవుతాయా చౌకర్యా అట్టుగాదియా ఈ కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాయి తాళే కదా నమస్కారం అమ్మా ఏంకన్నా ఈ గుడి నీది ఈ స్థలం నీది అన్నా ఈ స్థలం నీది నువ్వు అర్ధరాత్రి వీళ్ళందరికంటే ముందు వచ్చి 5 రోజులు నా తిన్నా చేస్తారు ఈ గవర్నమెంట్ వారి సహాయంతో అన్నయ్య ముందు పొంగలి నీది అన్నాడు
కరెక్ట్ గా రెడీలో ఉన్నారు. కరెక్ట్ గా అయ్యా నీ ఎవరు నువ్వు అడగద్దమ్మా. నూనె డబ్బాలు, గంధం చెక్కలు, అత్తరి, పన్నీరు అన్ని నూనె నేనే తీసుకొస్తాను అన్నీ కరెక్ట్ గారికి తీసుకొచ్చారు. అన్నయ్య ఈ ఓగులు 9 రోజులు అవుతుంది. నేను ఒకసారి నా భర్త ఒకసారి జన్మి ఒకసారి పెద్ద పిల్లలు ఒకసారి ఈ గుళ్ళు ఈ హోమంలో పూజ చేసే ఎవరో తెలుసు దేవస్థానంలో యాదవరాజులు ముదిరాజు శాంతించినంత మాత్రమే బ్రాహ్మణుడు గారు బ్రాహ్మణు ఈ గుడిలో పూజ చేయరు. స్థలధాతులు మాదిక వారు ముందు పొంగలి యాదవరాజు ముదిరాజులు పూజారు సంతానం ఇవ్వడం, కోరిన వారికి వరమనివ్వడం ఇది నా బాధ్యత. వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి వరం. ఎవరైతే కోరతారో కోరిన వెంటనే వారికి కొంగు బంగారమై ఇవ్వగలుగుతారు. ఇది నిజం, సత్యం. హోమం వెలిగించమన్నారు కరెక్ట్ గా. మంచిగా తులసి పిల్లలు మొత్తం హోమంలో పంచండి హోమంలో గోవింద 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 గోవింద. అయిపోయింది కథ. ఓంగుణము ఎలిగించయ్యా వారి నెల వేడుకలు తల్లి కాపాడు కాక అమ్మ చెప్పినట్లే హోమం 9 రోజులు కాలింది. ఆ అత్తవారి 7 మేళ కాలిపోయినాయి. సదరు మా బండరాయ అయిపోయింది. అత్తయ్య ఇంకా మా బండరాయ అయిపోయింది. తోడుకోళ్ళు ఇల్లు అయిపోయినారు. గాజులమ్మ గాజులు
తల్లికి జై, ఉత్తరాదికి జై, 101 దేవతలకు జై. మంగళమిగ దేవ మహానుభావ. అల్లం చెందు